ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేఎన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. ఇన్ కేస్ మీ యొక్క అకౌంట్ నంబర్ త్రూ ఎన్పిసిఐ ద్వారా లింక్ లేనట్లయితే మీకు గవర్నమెంట్కి సంబంధించిన లైక్ దిస్ ఎన్పిసిఐ కావచ్చు, డీబీటీ కావచ్చు, ఈ రెండు ఒకటేమన్నమాట. అంటే మన యొక్క ఆధార్ సీడింగ్ వచ్చేసి మనకు ఎన్పిసిఐతో లింకప్ ఉంటేనే మన గవర్నమెంట్ నుంచి వచ్చే లైక్ దిస్ పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కావచ్చు, లేదనుకుంటే మనకు గ్యాస్ యొక్క సబ్సిడీస్ కావచ్చు, ఇలాంటి మన గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క సర్వీసెస్ మనకు ఫ్రీగా అయితే లభిస్తాయి. లేదనుకుంటే అవన్నీ ఆటోమేటిక్గా కట్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అలాంటప్పుడు మన యొక్క ఆధార్ సీడింగ్ లైక్ దిస్ ఎన్పిసిఐ డీబీటీని మనం ఏ విధంగా చేసుకోవచ్చు, ఇంతో పాటుగా ఇన్ కేస్ ఉందో లేదో కూడా మనం ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అనేది చేయకండి. ఇంతో పాటుగా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరికి లైక్ చేసి కంపల్సరీగా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క ఆధార్ కార్డ్ నంబర్ డీబీటీ ఎన్పిసిఐతో లింకప్ అయి ఉందో లేదో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెకప్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు ఏ విధంగా చెక్ చేస్తారంటే మీ యొక్క మొబైల్లో ఏదో ఒక బ్రౌజర్ని అయితే ఇక్కడ నుంచి ఓపెన్ అయితే చేసుకోండి. లైక్ దిస్ మీకు చూపించడానికి నేను ఇక్కడ నుంచి ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది. మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏమని టైప్ చేస్తారంటే ఎన్పిసిఐ అని ఈ విధంగా టైప్ అయితే చేసి మీరు సింపుల్గా సెర్చ్ అయితే కొట్టండి. సెర్చ్ కొట్టగానే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్కి సంబంధించిన మనకు అఫీషియల్ సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకు అఫీషియల్గా ఎన్పిసిఐ వెబ్సైట్ అయితే ఆటోమేటిక్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు ఫస్ట్ వన్ లింక్ పైన క్లిక్ చేసుకున్న మరుక్షణమే అలాంటప్పుడు ఇందులో మీకు కన్సూమర్ పేరుతో ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు జూమ్ చేసి కూడా చూసుకోవచ్చు అనమాట. నేను కొంచెం జూమ్ అయితే చేస్తాను. ముందుగా మీరు మీ యొక్క సైట్ని మీరు డెస్క్టాప్ సైట్లోకి కన్వర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు కన్సూమర్ ఆప్షన్ పైన ఈ విధంగా క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు భారత్ ఆధార్ సీడింగ్ అనేబుల్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా అలాంటప్పుడు దీనిపైన మీరు క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్లో మనకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్తో పాటుగా ఒక క్యాప్చా కోడ్ అయితే అడుగుతుంది. వాటిని మనం ఇక్కడ నుంచి పర్ఫెక్ట్గా ఫిల్ చేసి ఇక్కడ నుంచి సబ్మిట్ కొట్టాల్సి ఉంటుంది అన్నమాట. అంటే మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మన యొక్క ఆధార్ కార్డ్ ఎన్పిసిఐతో లింకప్ ఉందో లేదో అనేది. లైక్ దిస్ నేను ఇక్కడ మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో పాటుగా ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి కింద మీకు చెక్ స్టేటస్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది. దీనిపైన మనం క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను అన్ని ఎంటర్ అయితే చేస్తున్నాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ విధంగా మనం అన్ని డీటెయిల్స్ని ఫిల్ అనేది చేసుకున్న తర్వాత కింద మనకు చెక్ స్టేటస్ ఆప్షన్ మనకు కనిపిస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు ఈ విధంగా చెక్ స్టేటస్ పైన క్లిక్ చేసుకున్న మరుక్షణమే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సింపుల్గా ఆ ఓటీపీని ఇందులో మీరు ఎంటర్ అయితే చేయవలసి ఉంటుందన్నమాట. ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ మీకు సబ్మిట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఇలా మీరు సబ్మిట్ చేస్తారో లేదో ఇక్కడ చూసుకోవచ్చు. ఆటోమేటిక్గా మనకు సంబంధించిన ఆ డీటెయిల్స్ అయితే మనకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. లైక్ దిస్ ఇది మన యొక్క ఆధార్ నెంబర్తో పాటుగా ప్రజెంట్ నాదైతే యాక్టివ్లో ఉంది. 2013లో ఇది యాక్టివేషన్ అయితే లాస్ట్ అప్డేట్ కావడం జరిగింది. పైగా ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు అది ఏ బ్యాంకో కూడా మనకు ఇక్కడ నుంచి చూపిస్తుంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని ఆటోమేటిక్గా మనకు చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇలా మనకు పైన చూసుకోవచ్చు ఈ టైం లోపే మనము టోటల్గా మనము ఇక్కడ నుంచి మనకు ఆల్ డాక్యుమెంట్స్ని మనము సబ్మిట్ చేస్తేనే ఆటోమేటిక్గా మనకు ఈ రిజల్ట్ అయితే బయటపడుతుంది అనమాట. ఇన్ కేస్ ఇన్యాక్టివ్లో లేనట్లయితే కూడా ఏ విధంగా చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ విధంగా చెకప్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఇలా రాలేదు అనుకోండి, మనకు ఇంకొక మెథడ్ కూడా ఉంది. సింపుల్గా ఇక్కడ నుంచి మీరు ఏమని టైప్ చేస్తారంటే మై ఆధార్ అని ఈ విధంగా టైప్ అయితే చేసుకోండి. ఈ విధంగా మీరు మై ఆధార్ అని టైప్ చేసుకొని సింపుల్గా ఇక్కడ మీరు యాస్టీస్గా ఇంత మనం లాగిన్ అయ్యాం చూడండి ఆధార్ కార్డుతో, అదేవిధంగా ఇందులో కూడా మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. అంటే చెక్ చేసే మెథడ్ అయితే రెండు ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆ పైన ఆధార్ నెంబర్తో పాటుగా కింద క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను అన్ని ఎంటర్ అయితే చేసుకున్నాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నేను ఆధార్ నెంబర్తో పాటుగా క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత సింపుల్గా నేను సెండ్ ఓటీపీ పైన క్లిక్ అయితే చేసుకోవడం జరిగింది. ఇలా మనం క్లిక్ చేసుకున్న మరుక్షణమే మన యొక్క మొబైల్ నెంబర్కి మళ్ళీ ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత సింపుల్గా ఆ ఓటీపీని ఎంటర్ చేసుకొని సింపుల్గా మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నేను అఫీషియల్గా దీంట్లో లాగిన్ అయితే అయిపోవడం జరిగింది. మనం లాగిన్ అయిపోయిన తర్వాత ఇందులో మనకు
ఫాల్స్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని పేరు వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు బ్యాంక్ సీడింగ్ స్టేటస్ పేరుతో ఇక్కడ చూసుకోవచ్చు. అలాంటప్పుడు మీరు ఇక్కడ నుంచి ఏం చేయదు, సింపుల్గా ఈ ఆప్షన్ పైన వన్స్ మీరు క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత యాస్టీస్గా ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు ఫుల్ స్టేటస్ అయితే రావడం జరిగింది. ఇది మన యొక్క ఆధార్ నంబర్ దొప్పాడుగా మనకు ఏ బ్యాంక్ మనకు ఎన్పిసిఐ త్రూ మనకు డీబీటీ లింక్ అవ్వడం జరిగిందో ఇక్కడ చూసుకోవచ్చు. బ్యాంక్ పేరు ఉంది, ప్రజెంట్ స్టేటస్ అయితే యాక్టివ్లో ఉంది. అదేవిధంగా అది ఎప్పుడు లింక్ కావడం జరిగిందో కూడా మనకు ఆటోమేటిక్గా అయితే మనకు తేయడం జరిగింది అనమాట. ఈ విధంగా మీరు రెండు రకాలుగా అయితే మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు అన్నమాట. ఇలా చూసుకున్న తర్వాత మీ యొక్క ఆధార్ యాక్టివ్లో లేదు, అదేవిధంగా మీకు ప్రాబ్లం ఉంది అనుకోండి, అలాంటప్పుడు మీరు ఏ విధంగా లింకప్ చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలోనే. కొంచెం లాస్ట్ వరకు కొంచెం జాగ్రత్తగా అయితే చూడండి. సింపుల్గా నేను హోమ్ బటన్ క్లిక్ అనేది చేసుకోవడం జరిగింది. మళ్ళీ మీరు ఇక్కడ నుంచి ఏమని సెర్చ్ చేస్తారంటే డీబీటీ బర్త్ అని సెర్చ్ అయితే చేయవలసి ఉంటుందన్నమాట. అన్ని క్యాపిటల్లో ఎంటర్ చేసినా మీరు నార్మల్గా ఎంటర్ చేసుకున్నా మీకు ఇదే వస్తుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు డీబీటీ భారత్ అని ఈ విధంగా సెర్చ్ అనేది చేసుకోండి. సెర్చ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా మనకు ఫస్ట్ వన్ వెబ్సైట్ అదే వస్తుందన్నమాట. సింపుల్గా దీనిపైన ఫస్ట్ క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. అలాంటప్పుడు ఇందులో మనకు ఒక సపరేట్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. లైక్ దిస్ ఇక్కడ నుంచి మన ఒక ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మాన్యువల్గా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు. ఇందులో మనకు ఏ ఆప్షన్ మనం క్లిక్ అనేది చేస్తారంటే ఇక్కడ చూసుకోవచ్చు మీకు డాక్యుమెంట్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా ఈ డాక్యుమెంట్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో మనకు ఆధార్ యూఐడిఐ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా దీన్ని మనం క్లిక్ అనేది చేసుకొని క్లిక్ చేసుకున్న తర్వాత మనము మెయిన్ ఇంటర్ఫేస్లోకి అయితే రావడం జరుగుతుంది. అలాంటప్పుడు ఇక్కడే మనకు మెయిన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో మనకు సిటిజన్ కార్నర్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సింపుల్గా దీనిపై మనం క్లిక్ అయితే చేసుకొని క్లిక్ చేసుకున్న తర్వాత లాస్ట్ వన్ ఆప్షన్ అదే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మీరు చదువుకోవచ్చు ఆధార్ సీడింగ్ ఆన్ ఎన్పిసిఐ మ్యాపర్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా ఈ ఆప్షన్ పైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు మాన్యువల్గా ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు మీకు 3 రకాల ఫామ్స్ అయితే ఉంటాయి. అలాంటప్పుడు మీరు లాస్ట్కి వెళ్ళండి, మీకు అఫీషియల్ ఫామ్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మీకు సంబంధించిన మీరు మాన్యువల్గా చేయాల్సిన పని ఇది. నార్మల్గా మనము చాలామంది ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు అని అంటున్నారు, కానీ అది పాసిబుల్ కాదనమాట. కంపల్సరీగా మనం బ్యాంక్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ బ్రాంచ్, మీరు బ్రాంచ్ నేమ్ దీంతో పాటుగా మీకు సంబంధించిన అకౌంట్ నెంబర్ కావచ్చు, నేమ్ కావచ్చు, ప్రతి ఒక్కటి మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫిల్ అయితే చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమేమి అడుగుతారో ప్రతి ఒక్కటి మీరు అన్ని చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన సిగ్నేచర్ చేసి సింపుల్గా మీరు బ్యాంక్లో మీరు సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుంది అన్నమాట. ఇలా మీరు సబ్మిట్ చేస్తారో లేదో విత్ ఇన్ మీకు 3 to 4 డేస్లో మీకు సంబంధించిన డీబీటీ ఫామ్ వచ్చేసి ఆటోమేటిక్గా ఆధార్ త్రూ మీకు సీడింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. వన్స్ సీడింగ్ అయిపోయిన తర్వాత మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క స్కీమ్ యొక్క బెనిఫిట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి మీరు ఇంట్లో కూర్చొని మీరు బ్యాంక్ అకౌంట్ ద్వారా మీరు ప్రతి ఒక్క సర్వీస్ని అయితే ఫ్రీగా తీసుకోవచ్చు అనమాట. లైక్ దిస్ అది పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కావచ్చు, లేదనుకుంటే లైక్ దిస్ ఏ సర్వీస్ వచ్చినా సరే మీరు కంపల్సరీగా ఈ విధంగా మీరు డీబీటీ ఫామ్ని అయితే ఫిల్ చేసుకొని ఇన్ కేస్ యాక్టివ్లో ఉంటే ఓకే, ఇన్యాక్టివ్లో ఉంటే మాత్రం ఈ ప్రాసెస్ని మాత్రం మీరు కంపల్సరీగా చేయవలసి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇకపోతే మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలామందికి వీడియో యూజ్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా మీ యొక్క ఫ్రెండ్స్ మనతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.